హలో! హాయ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ మాకు వాటర్ వస్తుంటే సంప్‌లో వాటర్ పడదామని చెప్పి చూసేవకల్లా ఇది కనపడ్డది. ఇదేందో తెలిసుండాలి నాకు తెలిసి మీకు. ఇది వచ్చేసి రెయిన్ వార్మ్స్ అంటారు ఇది. మన తెలుగులో వచ్చేసి నట్టలు. ఇది ఓన్లీ కేవలం వర్షాకాలం అప్పుడే కనపడతాయి. నార్మల్ సీజన్‌లో అసలు ఇవి రావు. వర్షాకాలంలోనే ఎందుకంటే హెవీ వాటర్ ఉంటాయి. దీని ఫుడ్ లైఫ్ స్టైలే వాటర్. అంటే ఫుల్లుగా వాటర్ తాగుతాయి ఇవి. ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే బాగా తడిగా ఉన్న ప్లేస్‌లో, ఇంకోటి పాకురు, డస్ట్, ఎక్కడైతే మట్టి గాని అంతా తడి తడిగా ఉంటదో అక్కడే ఉంటది. ఇంకోటి ఇవి ఎలా వస్తాయంటే మట్టిలో నుంచి వస్తాయి. మళ్ళీ కొన్ని మనం మన హెవీ రెయిన్ పడ్డప్పుడు కొన్ని కొన్ని సార్లు ఐస్ గడ్డలు, ఆహ్, ఫ్ చాపలు, రాళ్ళు ఎలా అయితే పడతాయి ఇవి గూడా అలా పడతాయి. ఓన్లీ రెయినీ సీజన్‌లోనే. నార్మల్ సీజన్‌లో అసలు కనపడను గూడా కనపడయి. ఇది ఎక్కువ దీని ఫుడ్ అనేది ఏముండదు. జస్ట్ వాటర్ తాగే ఉంటది. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అసలిది. నేనైతే ఇంత పెద్దది చూడలేదు. ఇది చూడండి అసలు అది కలర్ గూడా ఎలా షేడ్ అయితుంది. ఇంకోటి ఇందులో మీకు చెప్పాల్సింది ఇది అసలు ఎవరు టచ్ చేయకండి. ఎవరన్నా మీ ఇంట్లో గనుక కనపడితే దీన్ని హ్యాండ్‌తోనైతే అస్సలు టచ్ చేయొద్దు. ఇది తీసి బయటనైనా పడేయండి, లేదంటే చంపేయనైనా చంపేయండి అంతే. ఇంకోటి చిన్న పిల్లలు ఉండే కాడ కొంచెం డేంజరస్. ఏం లేదండి మీ ఇంట్లో తడి అనేది ఉండకూడదు. ఎందుకంటే తడి ఉంటేనే ఇవొస్తాయి ఎక్కువ. ఎందుకంటే ఇది మనం పడుకుంటాం కదా నైట్ టైమ్ ఇవి చాలా ఫాస్ట్‌గా మూవ్ ఆన్ అయితుంటాయి. సో, చెవులలోకెళ్ళి మన బ్రెయిన్‌ని గూడా తినేస్తాయి ఇవి. ఇవి నట్టలు ఇవి. చాలా డేంజర్. ఇవి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ రైనీ సీజన్‌లో. సో, థాంక్ యూ.